శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి సోమవారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే సప్తమి అంటే 7 రాహు అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి, పూర్వభద్ర నక్షత్రం గురు మహాదశలో మొదలవుతుంది కాబట్టి గురుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రాహువు చంద్రుడు గురుడు కలయిక. ఇక్కడ గురు రాహులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాలయోగంగా చెప్పడం జరుగుతుంది. అందువలన ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు చంద్రుడికి సంబంధించిన రంగాలు అనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మన సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 21 సోమవారం. 21 అంటే 3 గురుడి అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా గురుడికి సంబంధించిన రంగాలు అనగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా కూడా చంద్రుడికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగ రీత్యా దుర్మతోజ్యాలు మనం పరిశీలించినట్లయితే ఈరోజు వర్జ్యం ఉదయం 6:39 లాగైతే 8:21 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 లాగైతే 1:04 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:32 లాగైతే 3:16 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి పూర్వభద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రజాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా గురుబలం చంద్రబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు సావు రావడం చేత ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి చెరుకు కానీ ఆవు పాలతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం. అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం చంద్రబలం ప్రబలంగా ఉంది. అందువలన ఈరోజు చంద్రుడి సుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు చేసేటువంటి వృత్తుల్లో అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి మిత్రక్షేత్రాలు అనేటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వీళ్ళకి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. అలాగే మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగుంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిథున, కన్య రాశిలో జన్మించిన వాళ్ళకి, కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడి.